ఈరోజు మనం కిడ్నీలో రాళ్ళు వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకోబోతున్నాం. సో వీటికి సంబంధించి నేను పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తాను ఫ్రెండ్స్. ఆయుర్వేదానికి సంబంధించి మనుషులు అనేది 3 రకాలుగా విభజించబడతారు. ప్రధానంగా 3 రకాలు. అవి పిత్త ప్రధానమైన వాళ్ళు, వాత ప్రధానమైన వాళ్ళు, కఫం ప్రధానమైన వాళ్ళుగా విభజించబడ్డారు. బాగా ఎండినటువంటి పూర్తిగా పసుపు రంగులోకి మారినటువంటి ఆకుల్ని, లేదా నేను ఈ వీడియోలో చూపించినట్లుగా మామూలుగా ఎండినటువంటి చెట్టు పైన ఎండినటువంటి ఆకుల్ని ఒక 2 గుప్పెళ్ళు, అంటే ఒక 150 నుంచి 200, సరిగ్గా మనం లెక్కించాల్సిన అవసరం లేదు. కొన్ని ఆకుల్ని మీరు సేకరించండి. అవి శుభ్రంగా ఉండేలా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఒక కడాయిలో వాటిని వేసేసి, లేదా ఒక కుండలో వేసి సన్నని మంట పైన మీరు వేడి చేస్తే ఒక 10 నిమిషాల్లో అది పూర్తిగా నలుపు రంగులోకి మారిపోతాయి ఆకులు. ఆ పూర్తిగా నలుపు రంగులోకి మారిన తర్వాత వాటిని చల్లార్చి ఆ ఆకుల్ని మీరు ఏం చేస్తారంటే ఒక సన్నగా పొడి అయ్యే విధంగా వేసేసి ఏదైనా ఒక పేపర్లో లేదా ఏదైనా డబ్బాలో భద్రపరచుకోండి. భద్రపరిచినటువంటి పొడిని ప్రతిరోజు ఉదయం పూట కొందరు 4 గంటలకు లేస్తారు, కొందరు 5 గంటలకు లేస్తారు. సో మనం లేచిన వెంటనే నీరు తాగే ప్రాసెస్ ఉంటుంది. నీరు తాగిన తర్వాత 5 గంటల నుండి 6 గంటల సమయంలో తేనె లేదా కడి చక్కెర అంటారు కదా, కడి చక్కెరని వాడేసి మనం ఏం చేయాలంటే మనము 1/2 స్పూను వేప పొడికి 1/2 స్పూన్ తేనె లేదా కడి చక్కెరని పూర్తిగా కలిపేసి బాగా కలిపిన తర్వాత దాన్ని మనము ఎటువంటి నీరు దానికి తాకకుండా జాగ్రత్తగా ఉదయం తీసుకోవాలి. ఇది ఈ విధంగా రోజులో 3 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఉదయం తీసుకోవాలనుకుంటే 4 నుంచి 6 గంటల మధ్యలో ఒకసారి తీసుకోవాలి. మనము తర్వాత 12 గంటల నుంచి 1:30 మధ్యలో ఒకసారి, తర్వాత 8 గంటల నుంచి 10 గంటల రాత్రికి ఒకసారి తీసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాత మీరు పూర్తిగా గమనించవలసింది ఏంటంటే, మీరు ఏదైతే ఇది మందు, ఈ ఔషధము, ఈ ఆయుర్వేద ఔషధాన్ని తిన్న తర్వాత అసలే నీరు కానీ ఆహారం కానీ తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఈ మందు అనేది పనిచేయడం అనేది తగ్గిపోతుంది. దీని యొక్క పూర్తి స్థాయి ఉపయోగం అనేది మీరు పొందకపోవచ్చు. సో తర్వాత దీంతో పాటుగా మీరు ఏం చేయాలంటే ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. తర్వాత మీరు 30 రోజుల పాటుగా దీనికోసం మీరు కష్టపడాల్సిన పని లేదు. మీరు ప్రతిరోజు ఆహారం తీసుకోవచ్చును. కాకపోతే మీరు ఇంతకుముందు తిన్నంత కాకుండా కొంచెం తక్కువ తీసుకోండి. ఎందుకంటే నీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. మీరు ఖచ్చితంగా 5 లీటర్ల నీళ్లు తాగాలన్నది కంపల్సరీ ఏం కాదు. అది మీ యొక్క శరీరం పైన ఆధారపడి ఉంటుంది. మీ శరీరానికి మీరే డాక్టరు. మీరు మీ శరీరం యొక్క అబ్జర్వేషన్ అనేది జాగ్రత్తగా ఉండాలి. మీ శరీరం ఎన్ని నీళ్లు తీసుకుంటుంది, ఎక్కువ తీసుకున్నారనుకో మీకు వాంతి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ శరీరాన్ని మీరే డాక్టర్ కాబట్టి మీ శరీరం గురించి పూర్తి స్థాయి అవగాహన మీకు ఉంటుంది. కాబట్టి మీరు వాటర్ తీసుకోవాలి. సాధారణంగా మీరు తీసుకున్న దానికన్నా ఈ కిడ్నీ స్టోన్స్ అయినప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మీరు ఏం చేస్తారంటే ఈ నీళ్ళు తీసుకునేటప్పుడు కూడా మార్నింగ్ లేవగానే 1 లేదా 2 గ్లాసులు, అంటే నైటే మీరు నానబెట్టినటువంటి ఉలువలు లేదా బార్లీ గింజలు నైట్ నానబెట్టండి 1 గ్లాసులో. తర్వాత మరొక 1 గ్లాసు లేదా 2 గ్లాసులు నీరుని కలిపేసి మీరు బాగా దాన్ని మరిగించి కషాయం లాగా అయిన తర్వాత చల్లార్చి 1 లేదా 2 గ్లాసులు మార్నింగ్ కషాయం తీసుకోండి. ఈ కషాయం తీసుకోవడానికి ముందుగానే మీరు 2 నుంచి 3 గ్లాసుల నీరు తాగండి. మీరు 4 గ్లాసుల నీరు కూడా తాగవచ్చు, అది మీ శరీరాన్ని బట్టి ఉంటుంది. సో కఫము పిత్త ప్రధానమైన వాళ్ళు సాధారణంగా వేడి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు వేడి వస్తువుల జోలికి పోకూడదు. సో ఏమేమి తినకూడదు అనేది ఇక్కడ మీకు కింద ఇస్తాను. సో మాంసంలో వచ్చేసి మీరు మటన్, చికెన్, ఫిష్, ఎగ్స్, ఇతర ఏవైనా మాంసం సంబంధిత వాటి జోలికి పోకూడదు. ఇవి అసలే తినకూడదు. తర్వాత టొమాటో పాలకూరని కలిపి తినకూడదు, ఈ విడివిడిగా కూడా తినకూడదు. 1 వారం రోజుల పాటు మీరు ఖచ్చితంగా పాటించాలి. ఇది ప్రధానంగా మీకు కిడ్నీలో నొప్పిని తగ్గిస్తుంది. మరియు 7 mm లోపు ఏ రాయి ఉన్నా కానీ అది తగ్గడానికి కొంచెం ఎక్కువ రోజులు, వారంలో 7 రోజులు కదా, వారం బదులు 10 రోజులు 12 రోజులు అట్లా వాడితే మీకు 7 mm 8 mm వరకు కూడా
కరిగినటువంటి అవకాశాలు అనేది మీకు కనిపిస్తాయి. సో మీరు కందిపప్పు, శనగపప్పు, వంకాయ, తర్వాత పచ్చకారము, ఊరగాయల జోలికి పోకూడదు. చిక్కుడు జాతికి సంబంధించినటువంటి ఏవి తీసుకోకూడదు. మీరు ప్రధానంగా తీసుకోవాలి అని అనుకుంటే పెసరపప్పు లైట్గా చారు రూపంలో వేసి పెసరపప్పుని తీసుకోవచ్చు. ఇతర ఆకుకూరలు ఏవైనా అని మీరు తీసుకోవచ్చు. ఎక్కువ శాతం ద్రవ రూపంలో ఉండే పదార్థాలు తీసుకోవడానికి ప్రయత్నించండి.